హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గోకరగాయ శనగపప్పు ఫ్రైని చూపించబోతున్నాను. ఈ కర్రీ రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా గోకరగాయలను ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. శనగపప్పు నానబెట్టడం కోసం ఒక బౌల్ని తీసుకొని అందులో అరకప్పు శనగపప్పు వేసి వాటర్ పోసి ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ను వంపేయండి. వాటర్ మొత్తం వంపేసిన తర్వాత పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి మూత పెట్టి పక్కన పెట్టండి. స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని ప్యాన్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పొయ్యండి. వాటర్ పోసిన తర్వాత మీడియం సైజ్గా కట్ చేసుకున్న గోకరగాయ ముక్కలను వేసి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. గోకరగాయలు ఇలా హై ఫ్లేమ్లో ఉడుకుతూ ఉన్నప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని వాటర్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి. పచ్చిమిర్చి గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి, రుచికి తగినంత ఉప్పును వేసి మెత్తగా మిక్సీ పట్టండి. మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 స్పూన్ల పోపు దినుసులు అంటే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 తుంపిన ఎండుమిర్చి, 4 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, 2 రెమ్మల కరివేపాకు, ½ టీ స్పూన్ పసుపు వేసి పోపు కలిసేలా బాగా కలపండి. పోపు చక్కగా కలిసిన తర్వాత ఉడికించిన గోకరగాయ ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి పేస్టును వేసి కారం కలిసేలా బాగా కలపండి. కారం చక్కగా కలిసిన తర్వాత లో ఫ్లేమ్లో పప్పు ఉడికేంత వరకు ఫ్రై చేయండి. కర్రీ లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత పప్పు ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోకరగాయ శనగపప్పు ఫ్రై రెడీ. ఇలా రెడీ అయిన కర్రీ రోటీస్లోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.